హలో అందరికీ వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఇవాళ మీరు చూడబోయే వీడియో కాకరకాయ పులుసు. చేదు అనేది లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నని మంట మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా కరివేపాకు వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మంటను ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాము. మీరు తినే పులుపుని బట్టి చింతపండు తీసుకోండి. ఇప్పుడు ఈ చల్లారిన దినుసులని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ఇలా గుండ్రంగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని సన్నని మంట మీద బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని వేరొక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, అలాగే 4 కరివేపాకు రెబ్బలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టమాటోలు సన్నగా తరిగినవి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పౌడరు, అది కూడా వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును పిసికి ఆ రసాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలిపి మంటను ఆపేస్తే చాలా రుచిగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. అయితే మరి మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.